ఈపీఎఫ్ఓ నుండి పెన్షన్ తీసుకునే వారికి ఈ నంబర్ చాలా ముఖ్యం, అది తప్పితే చాలా పనులు నిలిచిపోవచ్చు. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ అంటే పీపీఓ నంబర్, పెన్షన్ లబ్ధిదారులకు ఈపీఎఫ్ ద్వారా జారీ చేయబడుతుంది. ఈ సంఖ్య 12 అంకెలు. పెన్షనర్లకు ఈ సంఖ్య చాలా ముఖ్యం. కానీ మీరు ఈ నంబర్ని మిస్ చేస్తే మీ అనేక పనులు నిలిచిపోవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలోని సహకారం 2 భాగాలుగా విభజించబడింది. కొంత భాగం వారి ఈపీఎఫ్ ఖాతాలోకి మరియు కొంత భాగం వారి పెన్షన్ ఖాతాలోకి వెళ్తుంది. 10 సంవత్సరాల పాటు నిరంతరంగా కంట్రిబ్యూషన్ అందించే వారు పెన్షన్కు అర్హులు. అయితే వారు పదవీ విరమణ తర్వాత ఈ పెన్షన్ పొందుతారు. ఈపీఎస్ 95 పెన్షన్ పథకం కింద పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు, అంటే ఉద్యోగులు 58 సంవత్సరాల వయస్సులో పెన్షన్ పొందవచ్చు. పీపీఓ నంబర్ అంటే పెన్షన్ చెల్లింపు ఆర్డర్, పెన్షన్ లబ్ధిదారులకు ఈపీఎఫ్ ద్వారా జారీ చేయబడుతుంది. ఈ సంఖ్య 12 అంకెలు. పెన్షనర్లకు ఈ సంఖ్య చాలా ముఖ్యం. కానీ మీరు ఈ నంబర్ని మిస్ అయితే మీ అనేక పనులు నిలిచిపోవచ్చు. పీపీఓ నంబర్ ఎందుకు చాలా ముఖ్యమైనది మరియు అది తప్పిపోయినట్లయితే లేదా మీరు దానిని మరచిపోయినట్లయితే మీరు దాన్ని మళ్లీ ఎలా పొందగలరు, రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. పీపీఓ నంబర్ ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి. మీరు పీఎఫ్ ఖాతాను ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు బదిలీ చేయాలనుకుంటే దీనికోసం మీకు పీపీఓ నంబర్ అవసరం. అటువంటి పరిస్థితిలో మీ పాస్బుక్లో పెన్షన్ చెల్లింపు ఆర్డర్ నంబర్ను నమోదు చేసి ఉండాలి. పాస్బుక్లో ఈ నంబర్ను నమోదు చేయకపోతే సమస్య రావచ్చు. ఇది కాకుండా మీరు పెన్షన్కు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే పీపీఓ నంబర్ను అందించడం అవసరం. అదే సమయంలో ఆన్లైన్లో పెన్షన్ను ట్రాక్ చేయడానికి అంటే ఆన్లైన్ పెన్షన్ స్థితిని తెలుసుకోవడానికి పీపీఓ నంబర్ కూడా అవసరం. అయితే పీపీఓ నంబర్ను ఈ విధంగా పొందవచ్చు. మీ పీపీఓ నంబర్ పోయినా లేదా మీరు దానిని మరచిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని మళ్లీ పొందవచ్చు. దాన్ని తిరిగి పొందే మార్గాన్ని తెలుసుకోండి. ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ www.epfindia.gov.in కి వెళ్ళండి. ఇక్కడ హోమ్ పేజీకి వెళ్లడం ద్వారా మీరు ఆన్లైన్ సర్వీసెస్లో పెన్షనర్స్ పోర్టల్ ఆప్షన్ను చూస్తారు, దానికి వెళ్ళండి. ఇప్పుడు నో యువర్ పెన్షన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎడమవైపు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు డాష్బోర్డ్కు ఎడమవైపున మీ పీపీఓ నంబర్ను తెలుసుకోగల ఆప్షన్ను చూస్తారు. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఈపీఎఫ్కి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా లేదా పీఎఫ్ నంబర్ను నమోదు చేసి సమర్పించాలి. సమర్పించిన తర్వాత మీ పీపీఓ నంబర్ మీ ముందు కనిపిస్తుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఉద్యోగులకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సభ్యత్వం పొందండి. ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. రాబోవు వీడియోలు నోటిఫికేషన్ ద్వారా తెలుపబడతాయి. ధన్యవాదాలు.